కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని తపవానం సచ్చిదానంద ఆశ్రమంలో విశేష ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వైకుంఠ చతుర్దశి పర్వదినం సందర్భంగా సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు ఆశ్రమంలో రాధా దామోదర పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆశ్రమంలో నిర్వహించే విశేష పూజా కార్యక్రమాలను ఆయన వివరించారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరలోవ తాండవ కాశీ క్షేత్రం సచ్చిదానంద తపోవనం ఆశ్రమంలో అణువణువున ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గురువారం ఆశ్రమంలో సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య పర్యవేక్షణలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాధా దామోదర పూజను ప్రత్యేకంగా నిర్వహించారు. శ్రేష్టమైన పుష్పజాతులతో స్వామి అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులు ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఆశ్రమంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను వివరించారు. విశాఖకు చెందిన కొడుకుల కృష్ణవేణి ఆస్తిక బృందం నిర్వహించిన మూక పంచశతి పారాయణ భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతులను పంచింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం ఆశ్రమంలో అత్యంత విశేషమైన పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్వామీజీ వివరించారు. ఏకాదశ రుద్రాభిషేకం, వేద పారాయణం, నామ సంకీర్తన వంటి విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆశ్రమంలో నిర్వహించే జ్వాలాతోరణం కార్యక్రమంలో భక్తులు పాల్గొని లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఈ మహాపంచపర్వాల్లో ఏకాదశి, ద్వాదశి పురస్సరంగా రాధా కళ్యాణం, తులసి పూజ చేసి ఈరోజు వైకుంఠ చతుర్దశి మహాపర్వదినం నాడు విశేషముగా రాధా దామోదరునికి తులసి, పద్మ, ఉత్పలాది పుష్పములతో అర్చన చేసి విశాఖపట్నం ఆస్తిక బృందం కొడుకుల కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా వచ్చి నేడు ఈ తపోవనంలో మూక పంచశతి పారాయణ చేయటం జరుగుతున్నది. రేపటి రోజు కార్తీక పౌర్ణమి నాడు విశేషముగా మహన్యాసపూర్వకంగా ఏకాదశి వారు రుద్రాభిషేకం నర్చి రాధా జన్మోత్సవం, తులసి జన్మోత్సవం చేసి సాయంకాలం పూట ఆ ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో మహారాసోత్సవము జరపడం జరుగుతుంది. తప్పగా ఆస్తిక జనులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివ సన్నిధానంలో జరిగేటువంటి లక్షభర్తి ప్రదీప ఉత్సవము తిలకించి కృతార్థులుగా కానీ తెలియజేస్తున్నాం.